హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండే మృదువైన దోశల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు సాయి మినపగుళ్ళు తీసుకున్నానండి. అలాగే ఒక 3 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకుని నైట్ నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ దీన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని ఒక 4 అవర్స్ పక్కన పెట్టుకుందాము. ఒక 4 అవర్స్ అయిందండి. పిండి బాగా నానింది. ఇందులో కొంచెం వాటరు, కొంచెం సాల్ట్ వేసుకుని మనకు కావాల్సినంత పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. దీంతో ఇప్పుడు దోశలు వేసుకుందాం. మనం ప్లెయిన్ దోశ వేసుకుంటున్నాను నేను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చూసారా ఎంత పల్చగా ఉందో, ఒక టిష్యూ పేపర్లానా చాలా పల్చగా ఉంది కదా, ఉల్లి పేపర్లా వచ్చింది దోశ. కాలిపోయింది కదా, తీసేసుకుందాము. ప్లెయిన్ దోశ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందామండి. సేమ్ అలానే దోశలాగా స్ప్రెడ్ చేసుకుని కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంతో ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఆనియన్స్ బయటకు రాకుండా దానికి స్టిక్ అవుతాయండి. లేదంటే ఆనియన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. బాగా కాలింది కదా, తీసేసుకుందాము. ఆనియన్ దోశ కూడా అయిపోయింది. ఇప్పుడు మసాలా దోశ వేసుకుందాము. సేమ్ మనం ప్లెయిన్ దోశ ఎలా వేసుకుంటున్నాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా వేసేసుకుందాము. టర్న్ చేసుకుందాము. దోశ 1 సైడ్ కాలిన తర్వాత బ్యాటర్ వేసేసుకోవచ్చు, కానీ 2 వైపులా కూడా కాల్చుకున్నాను నేను. ఇప్పుడు ఆలు మసాలా స్టఫింగ్ తయారు చేసుకుని దీనిలో కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకుని ఇలా ఫోల్డ్ చేసేస్తే మసాలా దోశ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా, స్మూత్గా, టేస్టీగా, చాలా ఈజీగా మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ విత్ రెడ్ చట్నీ, వైట్ చట్నీ కాంబినేషన్తో సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.